నమస్కారం అండి. శుక్రవారం రాత్రి అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఓ ప్రాంతంలో అలుముకున్నటువంటి పొగ. అంటే అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఓ ప్రాంతంలో అలుముకున్నటువంటి పొగ. ఇక్కడ ఏమైందనంటే వ్యూహాత్మకంగా ఇరాను నిర్మించుకున్నటువంటి భూగర్భ క్షిపణి నగరాలను అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల మరి కొంత నష్టము జరిగిందని, ఇరాన్ అయితే సంపాదించుకున్నటువంటి భూగర్భ క్షిపణి నగరాలు ధ్వంసమైపోయాయి కొంతవరకు అని చెప్పడం జరుగుతుంది. ఆ దేశానికి ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ బంకల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంఛలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్షిపణి నగరాలకు సంబంధించిన ఇరాన్ వ్యూహం విఫలమైనట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రతికూలంగా మారడం వల్ల బంకల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంఛర్లు లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇజ్రాయెల్ బాంబులతో మరి విరుచుకుపడడం వలన ఈ ఇరాన్ యొక్క వ్యూహం అయితే విఫలమైందని చెప్పుకోవడం జరుగుతుంది. ఇరాన్ దశాబ్దాలుగా ఎంతో పకడ్బందీగా భూగర్భ బంకలను నిర్మించుకుంది. చాలా కష్టపడి దశాబ్దాలుగా బంకర్లను నిర్మించుకున్నది. వాటిలో అతిపెద్ద కేంద్రాన్ని అయితే ప్రపంచానికి చూపిస్తూ గత ఏడాది ఒక వీడియో చేయడం జరిగిందట. కిటికీలు లేని పొడవైన భూగర్భ కారిడార్లలో క్షిపణులను మోసుకెళ్లే ట్రక్కులను ఆ దేశ కమాండర్లు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు అందులో ఆ వీడియోలో ఉన్నాయట. ఇప్పుడు ఆ ఆయుధాగారాలే ఇరాన్కు అతిపెద్ద సవాలుగా మారాయి. ఎందుకంటే ఆ కారిడార్లో క్షిపణులను మోసుకెళ్లే ట్రక్కులు ఆ దేశ కమాండర్లు పరిశీలించడం వల్ల ఇప్పుడు ఆ ఆయుధాగారాలే ఇరాన్కు అతిపెద్ద సవాలుగా మారడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్లో డజన్ల కొద్దీ భారీ స్థావరాలపై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, చక్కర్లు మరి ఇరాన్ చుట్టూ మరి చెక్కలు కొడుతున్నాయట. క్షిపణులను ప్రయోగించేందుకు భూగర్భం నుంచి లాంచర్లు బయటకు రాగానే వాటిపై దాడి చేస్తున్నాయట. మరి అమెరికా భారీ బాంబర్ల దాడులతో కొన్ని చోట్ల ఇరాన్ ఆయుధాలు భూగర్భంలోనే చిక్కుకుపోయినట్లు వార్తలు రావడం జరిగింది. అంటే బాంబర్ల దాడితో అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేయడం వలన ఇరాన్ ఆయుధాలు భూగర్భంలోనే చిక్కుకుపోవడం జరిగిందట. షిరాజ్, ఇస్ఫాన్, తబ్రిజ్, కెర్మాన్షా సమీపంలోని స్థావరాలపై దాడులు జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు అయితే ఇక్కడ స్పష్టం చేస్తున్నట్లు కనబడుతుంది. ప్రవేశ ద్వారాలు, రోడ్ల ద్వారా భూగర్భ స్థావరాలను గుర్తించి మరి దాడులు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ఇంత పశ్చిమాసియాలో ఉద్రిక్తలపై మరి పార్లమెంట్లో చర్చించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ స్వల్పకాలిక చర్చ జరపాలని, మరి ఆ ఉద్రిక్త పరిస్థితులపై ఒక చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కేవలం ప్రకటన చేస్తే సరిపోదు, దానిపై పాటలను చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయడం జరిగింది. ప్రధాని మోదీ హయాంలోనే భారతదేశ అంతర్జాతీయ ప్రతిష్ట క్షీణించిపోయిందని ఆరోపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అమెరికా ఇజ్రాయెల్ ప్రభావంతో భారత